క్లాస్లో వచ్చేసి పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అని ఉంటుంది. చివరిలో వాటి జీవక్రియలు నిర్వర్తించడానికి శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి ఆహారం అవసరం. ఆహార సేకరణ పోషణ అనేది కణం నుండి కణానికి, జీవి నుంచి జీవికి విభిన్నంగా ఉంటుంది. స్వయం పోషకాలు పోషణ అనేది కాంతి శక్తిని ఉపయోగించుకొని రాసాయనిక సమ్మేళనాలను తయారు చేసుకుంటాయి. ఇందులో ప్రోటీన్స్, లిపిడ్స్ ఉత్పత్తి చేసుకుంటాయి. ప్లాంట్స్లో కిరణజన్య సమయక్రియ ద్వారా చేసుకుంటాయి. కిరణజన్య సమయక్రియ జరిపే మొక్కల పత్రరంధ్రాలు ఆకుపచ్చలో ఉండడానికి కారణం పత్రహరితం. ఇవి కాంతి శక్తిని ఉపయోగించిన సరళ అకర్బన పదార్థాలని సంక్లిష్ట అకర్బన పదార్థాలుగా మార్చడాన్ని ఫోటోసింథసిస్ అని అంటారు. దీనిలో అనేక రకాల చర్యలు జరగడం పాటు ఇక్కడ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ఇది. గత 200 సంవత్సరాల కిరణజన్య సమయక్రియ విధానాన్ని సరళమైన సమీకరణ రూపంలో సూచించుటకు ప్రయత్నిస్తున్నారు. 1931లో సిబి వార్నీల్ శాస్త్రవేత్త ప్రతిపాదించిన సమీకరణాన్ని ఈ కింది విధంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత వచ్చేసి వార్నీల్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలపై పరిశోధన చేస్తూ కిరణజన్య సమయక్రియలో కాంతి పాత్ర కనుక్కున్నాడు. రాబర్ట్ హేల్ అనే శాస్త్రవేత్త నీటి నుండి ఆక్సిజన్ విడుదల అవుతుందని నిరూపించాడు. తర్వాత మిథైల్ స్పిరిట్ ఉన్న పరీక్షల ఆకు నుంచి టెస్ట్ ట్యూబ్ లోగలని వేడి చేయగా ఆకు పలిపోయినట్లు లేత తెలుపు రంగులోకి మారుతుంది. ఆకుపై అయోడైన్ వేయగా నీలి నలుపు రంగుకు మారి అది పిండి పదార్థం ఉనికిని తెలియజేస్తుంది. పిండి పదార్థం తెలవాలంటే అయోడైన్కి సజల HCl తీసుకొని వేస్తే మనకి అయోడైన్ తెలుస్తుంది. అదే ఫ్యాటీ యాసిడ్స్ తెలవాలని అంటే మనకి రుద్దితే ఫ్యాటీ యాసిడ్స్ గురించి తెలుస్తుంది. తర్వాత వచ్చేసి మనకి పొటాషియం హైడ్రాక్సైడ్కు కార్బన్ డైఆక్సైడ్ పీల్చే గుణం ఉంటుంది. ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణుతో సంయోగం చెందడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లేదా నీరు ఏర్పడినప్పుడు శక్తి విడుదలగును. జాన్ ఇంజన్హౌస్ అనే శాస్త్రవేత్త 1779వ సంవత్సరంలో కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ ఏర్పరుస్తాయని తెలుసుకున్నాడు. ఎంగిల్మెన్ అనే శాస్త్రవేత్త శైవలాల సమూహాలపై రెయిన్బోలో కనబడే రంగుల వంటి వివిధ రంగులు సోకే విధంగా చేసినప్పుడు ఉత్తేజిత బ్యాక్టీరియాలపై ప్రకాశవంతమైన గుంపులు ఏర్పడడం గమనించాడు. మొక్కలోని ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సమయం జరుగుతుందని ఇంజన్హౌస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. తర్వాత వచ్చేసి మన క్లోరోఫిల్ అనేది ఆకుపచ్చంలోని పత్రాలు. జూలియన్ వాన్సాక్స్ అనే అతను క్లోరోఫిల్ ప్లాంట్లోని కణమంతా వ్యాపించి ఉండదని గమనించాడు. క్లోరోఫిల్ కణం లోపలి ప్రత్యేక కణాంగాలలో ఉంటుందని, వాటిని హరిత రేణువులు అంటారని చెప్పారు. ప్లాంట్స్లో సంధాయ కణజాలంలో క్లోరోప్లాస్ట్లు 40 నుంచి 100 వరకు ఉంటాయి. 1954 తర్వాత డానియల్ ఆర్నస్ మొక్క కణాన్ని మెల్లగా పగలగొట్టి కిరణజన్య ఏర్పడే క్లోరోప్లాస్ట్లను వేరు చేయగలరు. క్లోరోప్లాస్ట్లు త్వచంతో కూడిన నిర్మాణాలు. ఇందులో 3 త్వచాలు ఉంటాయి. మూడో త్వచం వచ్చేది థైలాకాయిడ్ దొంతల్ని కలిగి ఉంటుంది. ఈ థైలాకాయిడ్ దొంతల్ని గ్రానా అంటారు. దొంతల మధ్య ద్రవంతో ఉండే వాటిని స్ట్రోమా అంటారు. ఇందులో అనేక రకాల చర్యల వల్ల గ్లూకోజ్ అనేది సంశ్లేషించబడుతుంది. గ్లూకోజ్ పిండి పదార్థంగా మారిపోతుంది. క్లోరోప్లాస్ట్లో కాంతిని శోషించే పదార్థాలను కిరణజన్య సమయక్రియ వర్ణకాలు అంటారు. క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ వర్ణకం ఉంటే క్లోరోఫిల్ బి అనేది పసుపు ఆకుపచ్చ వర్ణకంగా ఉంటుంది. పత్రంలో హరిత రేణువులు థైలాకాయిడ్ దొంతరలో 2 ప్రధాన రకాలైన వర్ణకాలు క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి ఉంటాయి. కిరణజన్య సమయక్రియ సందర్భంగా క్లోరోప్లాస్ట్లో అనేక సంఘటనలు జరుగుతాయి. వాటిలో కాంతి రసాయన శక్తిగా మారటం, నీటి అణువు విచ్ఛిత్తిగా చెందటం, కార్బన్ డైఆక్సైడ్ అణువు వాటిలో కాంతి రసాయన శక్తిగా మారటం, నీటి అణువు విచ్ఛిత్తి చెందటం, కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా క్షేకరణ చెందడం జరుగుతుంది. కిరణజన్య సమయక్రియ యాంత్రికం. ఇక్కడ కాంతి చర్య లైట్ డిపెండెంట్ రియాక్షన్ కాంతి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇందులో కాంతి ద్వారా ప్రేరేపించబడిన అనేక రసాయన చర్యలు ఒకదాని వెనుక ఒకటి అతి త్వరగా జరుగుతూ ఉంటాయి. క్లోరోఫిల్ను కాంతి శక్తికి బహిర్గతం చేసినప్పుడు ఫోటాన్లను శోషించి క్రియావంతమవుతుంది. నీటి అణువు హైడ్రోజన్ హైడ్రాక్సిల్ అయాన్లుగా H2O+H+OHగా అవుతుంది. ఈ చర్యను నీటి కాంతి విశ్లేషణ ఫోటోలైసిస్ అని అంటారు. ఫోటోలైసిస్ అనగా కాంతి విచ్ఛిన్నం అవ్వటం. దీన్ని హీల్ చర్య అని కూడా అని అంటారు. అత్యంత చర్యాశీలమైన నీటి అయాన్లు 2 మార్గంలో తొందరగా మార్పు చెందుతాయి. H+OH- అయాన్లు
వివిధ దశల్లో జరుగుతాయి. H+ అయాన్ నిష్కాంతి చర్యలో క్రమానుగత చర్యల పరంపరకు లోనవుతుంది. కాంతి చర్యలో ATP అండ్ క్షయకరణం చెందిన నికోటినమైడ్, అడెనైన్ డైన్యూక్లియోటైడ్, హైడ్రోజన్ ఫాస్ఫేట్ అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. వీటిని శక్తి గ్రాహకాలు అంటారు. నిష్క్రాంతి చర్య ఈ దశలో చర్యలకు శక్తి అవసరం లేదు. ఇది కాంతి చర్యతో పాటు జరుగుతుంది. రెండు చర్యల మధ్య వ్యవధి సెకండ్స్లో 1000వ వంతు కంటే తక్కువగా ఉంటుంది. కాంతి విశ్లేషణలో ఉత్పత్తి అయిన H+ అయాన్కు NADP అనే ప్రత్యేక అణువు స్వీకరించి NADPHగా మారుతుంది. పరపోషకాలు పోషణ సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకునేవి స్వయం పోషకాలు. ఆహారాన్ని తయారు చేసుకోలేని వాటిని పరపోషకాలు అని అంటారు. ఈస్ట్లు, కుక్క, కొడుగులు, రొట్టె బూజులు వంటి జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తాయి. వీటిని పుతికాహారులు అంటారు. ఇంకొన్ని జీవులు అతిథేయి జీవిపై ఆధారపడి దాన్ని చంపకుండా పరాన్న జీవనం చేసి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అమీబా మిథ్యాపాదాలను ఏర్పాటు చేసుకొని ఆహార రిక్తీకరణ చేస్తుంది. ఏకకణ జీవి అయిన పారామీషియం కాలి చెప్పు ఆకారంలో ఉంటుంది. అక్కడి నుండి శరీరం కణం లోపలికి వెళ్తుంది. కస్కుట అనేది బంగారు తీగ అనేది పత్రరహిత జీవ. ఇది కాన్వలేసి కుటుంబానికి చెందింది. ఇది వేరే మొక్కల్ని తింటుంది. కీటకాహార మొక్కలు అని అంటారు. బంగారు తీగ లేదా డాడర్ అనే పత్రార్థం ఉండదు ఇవి. తర్వాత వచ్చేసి మనకి డాడర్ విత్తనం మొలకెత్తినప్పుడు అంటువేరు ఏర్పడుతుంది. తర్వాత సన్నటి పొడవైన కాండం సర్పిలాకారంలో ఎదురవుతుంది. డాడర్ కాండం అతిథేయ కాండంతో సంబంధం ఏర్పరచుకునే మొక్క వేర్లు కుళ్ళిపోతాయి. మానవ జీర్ణ వ్యవస్థ సంక్లిష్టమైనది. ఆహార నాళం పొడవైన గొట్టం వంటి నిర్మాణం. ఇది నోటి నుండి పాయి వరకు విస్తరించి ఉంటుంది. ఆహార నాళం కూడా ఆహారం వెళ్ళే విధానం వచ్చేసి లాలాజల గ్రంథులు ఉంటాయి. 3 జత లాలాజల గ్రంథులు, 1 జత లాలాజల గ్రంథులు అంగిలిలో అమరి ఉంటే 2 జతల లాలాజల గ్రంథులు దవడల పక్కన మరియు నాలుక కింద అమరి ఉంటాయి. లాలాజలంలో అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అమైలేజ్ ఎంజైమ్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన పదార్థాలుగా మారుస్తుంది. ఆహారాన్ని మిశ్రమంగా చేసి ఆహార నాళంలోని తర్వాతి భాగంలోకి నెట్టడాన్ని నాలుక అండ్ కింది దవడలు ఉపయోగపడతాయి. వీటిని పెరిస్టాలిక్ చలనం అని అంటారు. జీర్ణాశయం చివర ఉండే వలయాకార సంవర్ణి కండరాలు సడలడం వలన ఆహారం జీర్ణాశయం నుండి చిన్న పేగులోకి పంపబడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. కాలేయం ద్వారా విడుదలైన పైత్యరసం కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మార్చడాన్ని ఎమల్సీకరణం అంటారు. క్లోమరసంలోని ట్రిప్సిన్ ప్రోటీన్లను, క్లోమరసంలోని ట్రైపేజ్ కొవ్వులను జీర్ణం చేస్తాయి. జీర్ణక్రియ ఎంజైమ్లు వచ్చేసి చిన్న పేగుల ద్వారా శోషణ అనేది జరుగుతుంది. సూక్ష్మ శోషకాలు ఉంటాయి. జీర్ణమైన ఆహారం అధిక మొత్తంలో రక్తం ద్వారా శరీరంలోకి చిన్న పేగుల గోడలు మిగిలిన ఆహారం ద్వారా పాయువులోకి నెట్టబడతాయి. పాయువు ఆహారవాయు యొక్క చివరి భాగాన్ని మల విసర్జన అంటారు. ఆహారం నోరు, ఆశకుహరం, గ్రసని, చిన్న పేగు, ఆంత్రమూలం, జీర్ణాశయం, ఆహారవాహిక, పెద్ద పేగు, పురుషనాళం, పాయువు ఇలా జరుగుతుంది. జీర్ణాశయం నుండి అనవసరమైన హానికర వాంతి అని అంటారు. సాధారణమైన సమతుల ఆహారాన్ని తీసుకోవడం, ఆహారాన్ని బాగా నమిలి తినడం, తిన్న వెంటనే వ్యాయామం వంటి పనులు చేయకపోవడం, సరిపడినంత నీరు తాగడం ఇవన్నీ ఉండాలి. తర్వాత క్వాషియార్కర్ అంటే ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి. బాడీలో కణాంతర అవకాశాల్లో నీరు చేరి అంత ఉబ్బినట్టు కనిపిస్తుంది. కాళ్ళు, చేతులు, ముఖం ఉబ్బినట్టు ఉంటుంది. పొడిబారిన చర్మాలు, విరేచనాలతో బాధపడే మెరస్మస్ అంటే ప్రోటీన్, క్యాలరీలు రెండింటి లోపం వల్ల వచ్చేది. వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో ఎక్కువ కాన్పులైన తల్లికి ఇది ప్రోటీన్, క్యాలరీలు రెండింటి వల్ల వస్తుంది. తర్వాత స్థూలకాయతం అంటే అధిక క్యాలరీ నుండి ఎక్కువ తినడం. దీంతో బాధపడి ఉండే భవిష్యత్తులో డయాబెటీస్, గుండె, విటమిన్లు జీవ సంబంధ పదార్థాల ద్వారా ఉంటాయి. మనం తినే ఆహారం ద్వారా విటమిన్ల లభ్యత. నీటిలో కరిగేవి బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి, కొవ్వులో కరిగేవి ADK. శ్వాసక్రియ అనేది రెస్పిరేషన్ నుంచి అంటే పీల్చుకోవడం అన్నట్టు. లెవెజర్ తన దాంట్లో బొగ్గు పులుసు వాయువుని స్థిరమైన వాయువుగా అని పేరు పెట్టుకున్నాడు. తర్వాత వచ్చేసి మనకి
ఇది వచ్చేసి శరీరంలో ఉత్పత్తి అయ్యే శ్వాసక్రియకు సంబంధించినవి ఇవన్నీ. లంగ్స్ లోపలి భాగం మిలియన్ల సంఖ్యలో ఉండే వాయుకోణాన్ని కలిగి ఉండి వాయు మార్పిడి జరిగే నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది. లంగ్స్ లోపలి పొర ఎక్కువ ముడతలు పడి ఉండాల, వాటి వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. మన లంగ్స్ వాయుకోశ గోణాలను విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు, ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యం అంతా ఉంటుంది. నాసిక రంధ్రాలు, నాసికా కుహరం, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశ గోనులు, రక్తం ద్వారా ఇలా మనకి శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఉపజీవిక అనే కవాటం ద్వారా మనం ఆహారాన్ని మింగేటప్పుడు పాక్షికంగా కంఠబిలాన్ని మూసి ఉంచి మళ్ళిస్తుంది. లంగ్స్ తాము గాలిని లోపలికి తీసుకోవడం కానీ బయటకు పంపడం కానీ చేయలేవు. ఉచ్ఛ్వాసం జరిపినప్పుడు ఛాతీ పైవైపుకు కదులుతుంది. దీనివల్ల ఉదకుహరం ఘనపరిమాణం పెరుగుతుంది. మన లంగ్స్ ఒక స్పాంజి లాగా రెండు ఒకే పరిమాణంలో ఉండవు. ఉదకుహరంలో లెఫ్ట్ సైడ్ గుండె ఉండటం వల్ల ఆ వైపున లంగ్స్ కొంచెం చిన్నదిగా ఉంటాయి. లంగ్స్ని కప్పుతూ ఫ్లోరా అనే 2 పొరలు ఉంటాయి. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండే లంగ్స్ని అగాధం నుంచి కాపాడుతాయి. అతి సూక్ష్మమైన వాయుగోణాలు ఒకే కణం మందంతో అసంఖ్యాకంగా ఉంటాయి. సమ్టైమ్స్ రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ రక్తకేశ నాళాల నుండి వాయుగోణుల్లోకి వ్యాపన పద్ధతిలో ప్రవేశిస్తుంది. ఆక్సిజన్ 21% ఉంటే 16%, కార్బన్ డైఆక్సైడ్ 0.3 ఉంటే 44%, నైట్రోజన్ 78 ఉంటే 78%. క్లోరోఫిల్లో మెగ్నీషియం అణువు ఉంటే హిమోగ్లోబిన్లో ఫెర్రస్ ఐరన్ ఉంటుంది. ఇవి వర్ణకాలు. హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో ఆక్సి హిమోగ్లోబిన్స్ ఏర్పడతాయి. తర్వాత ఇవి విడిపోయి కణజాలాల్లోకి వెళ్ళిపోతుంది. కణజాలాలు నిరంతరం ఆక్సిజన్ను వినియోగించడం వల్ల ఆక్సిజన్ వాడకత బాగా తగ్గుతుంది. శరీరం జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలు విడగొట్టడం ద్వారా చేయడాన్ని కణ శ్వాసక్రియ అంటారు. నిజకేంద్రక జీవుల్లో శ్వాసక్రియలోని కొంత భాగం కణద్రవ్యంలో, మరికొంత భాగం మైటోకాండ్రియాలోనూ జరుగుతుంది. కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియాలో కణ శ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది. ఈ చర్మంలో విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో విడుదలై మైటోకాండ్రియాలో కణశక్తిగారాలు అని అంటారు. గ్లూకోజ్ అనేది పైరువేట్ రూపంలో ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆమ్లజని సమక్షంలో లాక్టిక్ యాసిడ్ అనేటివి విడుదలవుతాయి. గ్లూకోజ్ అనేది 2 దశల్లో ఆక్సీకరించబడుతుంది. గ్లూకోజ్ 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడబడుతుంది. పైరువిక్ ఆమ్లం నీరుగా ఆక్సీకరించబడుతుంది. కండరాల్లో నిల్వ ఉన్న ఏటీపీ ఏడీపీగా మారడం వల్ల విడుదలైన శక్తి పరిగెత్తడానికి కావాల్సిన శక్తి మనకు లభిస్తుందని భావించవచ్చు. లాక్టిక్ ఆమ్లం కండరాల్లో జతకూడినట్లయితే అది కండరాల నొప్పికి దారితీస్తుంది. మనం తీవ్ర వ్యాయామం చేసినప్పుడు శరీరంలో ఆక్సిజన్ లోటు ఏర్పడుతుంది. ఈ లోటు తర్వాత జరిగే శ్వాసక్రియలో పూరించబడుతుంది. 1783లో లెవైజర్ రాసిన శ్వాసక్రియ ఒక దహన క్రియ. ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. రాబిన్సన్ అను శాస్త్రవేత్త కూడా శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహన క్రియ అని పేర్కొన్నాడు. తర్వాత బొద్దింకలు, మిడతల వంటి కీటకాలు వాయునాళ వ్యవస్థ అనేది ఉంటుంది. ఫిష్ వంటి జలచరాలు శ్వాసక్రియ కోసం మొక్క లేదా బ్రాంకియా అనే ప్రత్యేకమైన అవయవాలు కలిగి ఉంటాయి. చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియలు ఉభయచరాల్లో కనిపిస్తుంది. ఫ్రాక్స్ చర్మం, ఊపిరితిత్తులు అసకరానుకోవడం ద్వారా శ్వాసించగలవు. భౌమజీవులైన సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు లంగ్స్ ద్వారా శ్వాసిస్తాయి. మొక్కల వాయు రవాణా అనేది ఇలా జరుగుతుంది. ఆర్కిడ్ జాతి మొక్కల్లో శ్వాసక్రియ ప్రత్యేకమైన కణజాలం ఉంటుంది. నీటి పొరలో కరుగుతుంది, కణకోశం గుండా జరుగుతుంది. ఈ శ్వాసక్రియ ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది.